పట్టణంలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని ఆదివారం రాత్రి నందులపేటలోని జెండా చెట్టు రోడ్లో గల తెలుగు యువత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొల్లూరు శ్రీధర్ యూత్ పాలడ్కు ప్రణీత్ మిత్ర బృందం పర్యవేక్షించింది. స్థానిక నందులపేటలోని జెండా చెట్టు బజార్లో తెలుగు యువత కార్యాలయం నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకమాను కనకరాంబాబు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు గుమ్మడి ప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పాల కన్నా, కొసరాజు సన్నీ, దినేష్, రావి కార్తీక్, నాగమోతు, నవీన్, జితీష్, దేవినేని రవికుమార్, పాములపాటి బ్రహ్మం, చిట్టిబాబు, గోపికృష్ణ, అన్వేష్, గౌతమ్, పాలడుగు హనీత్, హర్ష, రాకేష్, జగదీష్, ప్రకాష్, మిల్సి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాలు ఎన్ని మా తెలుగు యువత నాయకుడు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు ఆలపరాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నందులపేట తెలుగు యువత కార్యాలయం కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాజకీయ అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడంలో పాల్గొన్న తెలుగు యువత నాయకులకి, కూటమి శ్రేణులకి, కార్యకర్తలందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ కానీ, అభివృద్ధి కానీ